స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు గారు మాట్లాడుతూ, స్వామి వివేకానంద జీవితం సమాజానికి ఆదర్శమని, స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని జాతీయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, బలమే జీవితం, బలహీనతే మరణమంటూ యువతకు ప్రేరణ ఇచ్చే ఎన్నో సందేశాలు ఇచ్చాడని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు విశ్వగురువుగా నిర్మించడంలో ప్రతి ఒక్క యువత తమ వంతు పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ తారక వారు మాట్లాడుతూ, భారతదేశ యువత స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకుని నేటి తరం యువత ముందుకు సాగాలని, అంతేకాకుండా ఏబీవీపీ కేవలం విద్యారంగ సమస్యలపైననే కాకుండా సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ గారు మాట్లాడుతూ, జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేస్తూ దేశ అభివృద్ధికై పాటుపడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ కొనసాగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని తెలుపుతూ ఈ కార్యక్రమం చేపట్టిన ఏబీవీపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేసిన వారిలో తపస్సుపాధ్యాయులు సిద్ధిరామేశ్వర్, వివిధ కళాశాలల లెక్చరర్స్ వెంకట్, నాగేష్, రాజశేఖర్, హిందూ బంధువులు సుభాష్, శివకుమార్, శ్రీకాంత్, గోపాల్ గౌడ్, రాజేష్, శ్రీనివాస్, వినోద్ కుమార్, రవిచంద్ర, రాజశేఖర్ తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్ కుమార్, ఏబీవీపీ నాయకులు పవన్, లాలు, ప్రసాద్, నవీన్ కుమార్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద 162వ జయంతి సందర్భంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం విధంగా మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 15 మందికి పైగా ఇవ్వడం జరిగింది. స్వామి వివేకానంద యొక్క ఆశయాలను, ఈ యొక్క జాతీయత భావాన్ని నేటి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా హిందూ బంధువులు అనేక మంది యొక్క వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ రంగం కావచ్చు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళు కావచ్చు, తర్వాత విద్యార్థి నాయకులు, సో సమాజంలో ఉన్నటువంటి అనేక మంది టీచర్స్, చాలామంది ఒక 15 మందికి పైగా వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. సో వివేకానందుని యొక్క ఆశయాల సాధన కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మా వంతుగా మేము యొక్క ఉడత భక్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మనం భారతదేశం నాడు వివేకానందుడు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క సర్వమతాల సమ్మేళనంలో, అంటే అప్పటికే భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి యొక్క బ్రిటిష్ నాయకులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది పరిపాలిస్తుండడం జరిగింది. అంటే జిల్లా ఆసుపత్రి అయినటువంటి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఏబీవీపీ నగరాధ్యక్షులు నరసింహ గారు మరియు సెక్రటరీ, విద్యార్థి నాయకులందరూ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు అందరూ కూడా రోజు స్వచ్ఛందంగా వచ్చి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదానం చేయడం చాలా సంతోషకరం. జాతి పునర్నిర్మాణమే ధ్యేయంగా జ్ఞానం, శీలం, ఏకత అనేటువంటి దానిపైన ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప విద్యార్థి సంస్థగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనేటటువంటి ధ్యేయంగా జాతీయవాద సిద్ధాంతంతో జాతి సమానత్వం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేపట్టి ఈ దేశాన్ని పరంవైభవ స్థానంలో ప్రపంచ పటంలో అగ్రగామిని నిలబెట్టడం కోసం అహర్నిశలు నిరంతరం పాటుపడుతున్నటువంటి సంస్థ, ఆర్గనైజేషన్ ఏదైనా విద్యార్థి సంస్థ ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ఇవాళ ఈ దేశానికి అణుశక్తి కావాలి, ఈ దేశం టెక్నాలజీలో డెవలప్ కావాలి, ఈ దేశంలో అనేక రకాలైన సమస్యలు రూపమాపాలి, ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలని పారదోలాలి, ఈ దేశాన్ని సమోన్నత స్థానంలో నిలబెట్టి చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.